గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, ఈ వీడియో చాలా చిన్నగా ఉంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. చాలామంది ఈ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ ఎవరు చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్, మనం అసలైన టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం. జూన్ 2025 క్రిప్టోలో ఒక పెద్ద సంఘటనలతో కూడిన నెలగా రూపుదిద్దుకుంటుంది. మరియు CES, మన కాయిన్ ఏదైతే ఉందో CES చారిత్రాత్మక మార్పుకు మధ్యలో ఉంది. CES యొక్క కొన్ని ముఖ్య ప్రభావాలు ఇక్కడ ఉన్నాయి. మనకు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్, ముఖ్యమైన ప్రభావాలు అవి ఉన్నాయి. దాని గురించి మనం వివరంగా ఇంకా మాట్లాడుకుందాం. ఫ్రెండ్, మార్కెట్ మొమెంటం అండ్ పాజిటివ్ సెంటిమెంట్. బిట్కాయిన్ కొత్త గరిష్టాలను తాకింది. బిట్కాయిన్ చూస్తే మనకేంది, కొత్త గరిష్టాలు తాకింది. దాదాపు 90 లక్షల నుంచి 1 కోటి మధ్యన ఉంది ఇప్పుడు ప్రజెంట్గా. ఒక సమయంలో 1 కోటి కూడా దాటింది. అట్లా విధంగా బిట్కాయిన్ అనేది ఒక కొత్త గరిష్ట స్థాయిలో తాకింది. క్రిప్టో ఆస్తుల పట్ల పెట్టుబడిదారుల ఆశావాదాన్ని పెంచుతుంది. ఇదైతే రేట్ ఎప్పుడైతే బిట్కాయిన్ ఎప్పుడైతే పెరిగిందో, క్రిప్టోలో పెట్టుబడి పెట్టే ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంచెం ఆశాభావం అనేది పెరిగింది. అలాగే పెక్ట్రా అప్గ్రేడ్ తర్వాత ఇథేరియం అని కూడా ఒక కాయిన్ ఉందండి, అది కూడా పుంజుకుంది. ఇది CESకి మరిన్ని పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అవకాశాన్ని తెరుస్తుంది. ఈ ఇథేరియం కాయిన్ కూడా ఆ రేటు పుంజుకుంది కాబట్టి అది కూడా మన CES కాయిన్ ఇందులో పెట్టుబడి పెట్టాలనుకున్న ఆకర్షించడానికి ఇది కూడా ఒక అవకాశాలు అనేది తెరదీస్తుంది. ఎందుకంటే క్రిప్టోలో పెట్టుబడి పెట్టేవాళ్ళు అంతకన్నా ముందు ఉన్న దాన్ని చూస్తారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బిట్కాయిన్, రెండోది వచ్చేసి ఇథీరియం. ఈ రెండు పెరుగుదలను గమనించి మన CESలో కూడా పెట్టుబడులు పెట్టాలనేది ఆశావాద దృక్పథం ఉన్న వాళ్ళందరూ, ఆస్తులను కూడబెట్టుకోవాలనుకున్న వాళ్ళందరూ మన క్రిప్టో కాయిన్లో, CES కాయిన్లో ఆస్తులు కూడబెట్టుకుంటారని ఆశాభావం కొనసాగుతుంది. ఫ్రెండ్, టోకెన్ అన్లాక్, అస్థిరత మరియు మార్కెట్ ఒత్తిడి. టోకెన్ అనేది అన్లాక్ చేసినప్పుడు అస్థిరత అండ్ మార్కెటింగ్ ఒత్తిడి కూడా దాని గురించి. అప్టోస్ జూన్ 10 మరియు ఆర్బిట్రమ్ జూన్ 25 టోకెన్ అన్లాక్లు అమ్మకాల ఒత్తిడిని సృష్టించవచ్చు. టోకెన్ ఎప్పుడైతే అన్లాక్ చేసినప్పుడు అప్పుడు అమ్మకాల మీద ఒత్తిడి అనేది పెరగవచ్చు, సృష్టించవచ్చు. మార్కెట్ అస్థిరత ద్వారా ప్రతికూలంగా ప్రభావితం కాకుండా ఉండడానికి CES కమ్యూనిటీ నమ్మకాన్ని కొనసాగించాలి. అంటే మార్కెట్ ప్రభావితమైనప్పుడు మార్కెట్ అస్థిరత ద్వారా ప్రతికూలంగా, అంటే ఎప్పుడైతే కొంచెం అస్థిరత ఏర్పడుతుందంటే ధరలు ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు అస్థిరత ప్రతికూలంగా ప్రభావితం కాకుండా ఉండడానికి CES కమ్యూనిటీ టీం ఏదైతే వాళ్ళకు కొంచెం నమ్మకాన్ని కొనసాగించేలా ఉండాలి అనేది. టెక్నాలజీ అప్గ్రేడ్ల నుండి అవకాశాలు. లేయర్ 0 అప్గ్రేడ్ జూన్ 12 క్రాస్ బ్లాక్ చైన్ కమ్యూనికేషన్ను మెరుగుపరుస్తుంది. CESకి డెఫీ పర్యావరణ వ్యవస్థతో ఏకీకృతం కావడానికి అవకాశం తెరుస్తుంది. ఈ సాంకేతిక అనుసరణతో CES మెటావెల్లో అధిక విలువ ఆస్తిగా దాని స్థానాన్ని బలోపేతం చేయగలదు. ఎప్పుడైతే ఈ క్రాస్ బ్లాక్ చైన్ కమ్యూనికేషన్ మెరుగుపరిచినప్పుడు CES డెఫీ పర్యావరణ వ్యవస్థలో ఏకీకృతం కావడానికి అవకాశాలు ఉంది. ఈ సాంకేతికం వల్ల CES మెటావెల్లో అధిక విలువ, అంటే CES కాయిన్ అనేది అధిక విలువగానికే అవకాశం ఉంది. ఆస్తిగా దాని స్థానాన్ని బలోపేతం చేయగలదు. అంటే దాన్ని ఆస్తిలో ఉంది కదా, దానిని రేట్ ఎప్పుడైతే పెరుగుతుందో దాని స్థానాన్ని బలోపేతం చేసే అవకాశం ఉందనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. సంస్థగత స్వీకరణ అండ్ బ్రాండింగ్. సోలానా యొక్క Web3 మౌలిక సదుపాయాల ప్రారంభం జూన్ 5 బ్లాక్ చైన్పై సంస్థగత ఆసక్తిని చూపిస్తుంది. జూన్ 5వ తారీఖున అంటే ఈరోజు బ్లాక్ చైన్పై ఇది సోలానా యొక్క Web3 మౌలిక సదుపాయాలు జూన్ 5న ప్రారంభమై బ్లాక్ చైన్పై సంస్థగత ఆస్తిని చూపిస్తుంది. CES దాని స్థిరత్వం మరియు దీర్ఘకాలిక విలువ కథనాన్ని బలోపేతం చేయడం ద్వారా ఈ ఊపును పెంచుకోగలదు.
సిఎస్ అనేది రేటు పెరగనికే ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయండి. అందుకే బలోపేతం అవుతుంది. దానికైతే ఊపు పెంచుకోగలదు, అంటే రేటు పెరగనికి ఇక్కడ అవకాశం ఉంది. కమ్యూనిటీ సంసిద్ధత, దీర్ఘకాలిక కథనం. సిఎస్ కేవలం ఊహాజనిత ఆస్తి కాదు, ఇది ఊహించుకునే ఆస్తి కాదండి. స్థిరమైన మెటావెల్ పర్యావరణ వ్యవస్థలో భాగం అనే సందేశాన్ని అందించడంలో సిఎస్ సంఘం దృఢంగా ఉండాలి. ఇది ఊహాజనితది కాదు, వాస్తవికమైనది. కాబట్టి స్థిరమైన మెటావెల్ పర్యావరణ వ్యవస్థలో భాగం అనే సందేశాన్ని అందించడంలో సిఎస్ సంఘం దృఢంగా ఉండాలి. సిఎస్ మరియు మెటావెల్ గురించి విద్యను బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు దాని ఆకర్షణను బలోపేతం చేస్తుంది. సిఎస్ గురించి, మెటావెల్ గురించి ఎడ్యుకేషన్ తీసుకోవాలి, నాలెడ్జ్ తీసుకోవాలి. ఎందుకంటే దాని గురించి తెలియనప్పుడు మనం దాన్ని ఏం చేయలేము. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ తెలుస్తుందో అప్పుడు బలోపేతం అవుతుంది. దీర్ఘకాలికంగా పెట్టుబడిదారులకు దాన్ని ఆకర్షణ, అంటే రానున్న రోజుల్లో భవిష్యత్తులో దాన్ని గురించి ఆకర్షించే అవకాశం ఉంది కాబట్టి బలోపేతం చేస్తుంది. కాబట్టి ఫస్ట్ దాని గురించి నాలెడ్జ్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు దాని మీద పెట్టుబడి పెడితే బాగుంటుంది. జూన్ కేవలం మార్పుల నెల కాదు. ఈ జూన్ నెల అనేది కేవలం మార్పుల నెల అనేది కాదు, పెద్ద క్రిప్టో పరిణామంలో భాగంగా సిఎస్ తన బలాన్ని ప్రదర్శించడానికి ఇది ఒక దశ. సిఎస్ రేటు పెంచుకోనికే ఇది ఒక దశ. క్రిప్టో పరిణామంలో సిఎస్ అనేది బలాన్ని ప్రదర్శించడం అంటే రేటు పెంచుకోవడం, రేటు పెరగడం, ఇది ఒక దశ. సరైన కమ్యూనికేషన్ వ్యూహంతో ఈ నెల మెటావెల్ పర్యావరణ వ్యవస్థలో సిఎస్ స్థానాన్ని పటిష్టం చేసే ఒక మైలురాయి కావచ్చు. సిఎస్ స్థానాన్ని ఒక పటిష్టం చేసే, అంటే బలపరిచే, బలంగా తయారయ్యే, రేటు పెరిగే, ఇది ఒక పటిష్టంగా తయారయ్యేదే ఒక మైలురాయి అనేది కావచ్చు. అందుకని దయచేసి ఫ్రెండ్, మీరు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసేవాళ్ళు, కొత్త వాళ్ళ, పాత వాళ్ళ, కాయిన్స్ ఉన్నాయా లేవా పక్కన పెట్టి లేని వాళ్ళందరూ దయచేసి కాయిన్స్ తీసుకునే సిఎస్ కాయిన్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు తక్కువ ధరలకు ఉండే ఈ రానున్న రోజుల్లో ఇక్కడ మనం చూస్తుంటే పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇప్పుడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకు వీలైన కాయిన్ అనేది తీసిపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి నేను మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు వీలైనన్ని కాయిన్స్ తీసిపెట్టుకోండి. ఎందుకంటే బిట్ కాయిన్ తీసుకోలేదని బాధపడేదానికన్నా ఇలా బిట్ కాయిన్ చూడండి ఎంత రేట్ అయిందో. అందుకని దానిని మించే రేటు కానికి అవకాశం ఉంది. దీనికి కమ్యూనిటీ ఉంది, 160 దేశాలలో విస్తీర్ణం రన్ అవుతూ ఉంది. కాబట్టి ఇది కూడా అతి తొందరలో, అంటే 2030 నాటికి ఒక్క కాయిన్ లాడో గారు చెప్పినట్టుగా 18 లక్షలు కాబోతుంది. అందుకని మీరు వెయిట్ చేయకుండా చేతంలే కామన్గా తీసుకోకండి. ఈ వీడియో ఎన్నోసార్లు చూస్తున్నాం, రోజు చూస్తున్నాం, మళ్ళీసారి వీడియో అని కామన్గా తీసుకోకండి. తర్వాత బాధపడే రోజులు వస్తాయండి. ఈ రోజు ఎవరైతే తీసుకోలేదో రేపు బాధపడే రోజులు వస్తాయి. దయచేసి అది ఈ విధంగా కాకుండా మీకు వీలైన కాయిన్స్ తీసి పెట్టుకోండి. ఓకే, ఈ వీడియో చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఓకే.